హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్లు మీ ఐశ్వర్య. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఇది వచ్చేసి 18th రోజు వ్లాగ్ అనమాట. అంటే సండే ఇవాళ. నిన్నైతే ధర్మస్థలాలో టెంపుల్స్ అన్నీ దర్శనం చేసుకుని నైట్ వచ్చేటప్పటికి చాలా లేట్ అయిపోయింది. సో ఇంకా పడుకుని పోయామన్నమాట. చాలా ప్రశాంతంగా నిద్ర పట్టేసింది అందరికీ కూడా. తర్వాత మార్నింగే లేచి చూసేసరికి న్యూస్ పేపర్ ఉంది బయట. సో ఇంకా బయటకు వచ్చేసరికి ఫుల్ క్లౌడీగా ఉందన్నమాట. చాలా ప్లెజెంట్గా ఉంది. క్లైమేట్ అయితే చాలా బాగుంది. కుమారధార దగ్గర చూడండి ఎన్ని కార్లు బస్సెస్ పార్క్ చేసి ఉన్నాయో అప్పుడే. అంటే స్నానం చేయడానికి వచ్చిన వాళ్ళు అనమాట. సో ఇక్కడ స్నానం చేసేసి సుబ్రహ్మణ్య స్వామి దర్శనానికి అయితే వెళ్తారు. అప్పుడే పిల్లలు కూడా చాలామంది పార్కులో ఆడుకుంటున్నారు. ఇంకా నేను అన్న లేచాం కదా, మేమిద్దరం బ్రష్ చేసేసుకుని ఫస్ట్ టీ తాగడానికి అయితే రెస్టారెంట్కి వచ్చాము. మా ఇద్దరికి అయితే మార్నింగే టీ తాగాలన్నమాట. టీ తాగే అలవాటు ఉంది. ఇంకా మా హస్బెండ్కి అయితే అంత పర్టికులర్గా తాగాలని ఏం లేదు. సో ఇంకా ఇంటి దగ్గర ఉంటే నేను పెట్టిస్తే తాగుతారు, అంత కంపల్సరీ ఏం కాదనమాట. ఇంకా పిల్లలు అయినా లేవలేదు. నేను అన్న టీ తాగేసి ఫస్ట్ అసలు కుమారధార దగ్గర ఎలా ఉంది ఏంటి చూద్దామని అయితే వచ్చాము. ఈ రెడ్గా కనబడుతున్నాయి కదా రౌండ్ కానీ, అది ఏంటి అంటే లేడీస్కి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి అలా అరేంజ్ చేశారనమాట. చాలా బాగుంది. మనం ఇలాంటి ప్లేసెస్కి స్నానానికి వెళ్ళినప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకోవడం అనేది పెద్ద టాస్క్. సో చాలా బాగా అరేంజ్ చేశారనమాట. అక్కడ ఒక రూమ్ లాగా ఉంది, ఒక డోర్ ఉందన్నమాట. బాగుంది. మా అన్న నేను కుమారధార్కి వెళ్ళేటప్పుడు మాకు చాలామంది తెలుగు వాళ్ళు కనిపించారు. అక్కడ తెలుగులోనే మాట్లాడుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నారనమాట. సో నేను మా అన్న అనుకున్నాము చాలామంది ఉన్నారు మన తెలుగు వాళ్ళు ఇక్కడ అని చెప్పేసి. పిల్లలు ఆయన లేచేశారు. ఇంకా వాళ్ళు కూడా బ్రష్ చేసుకున్న తర్వాత టిఫిన్కి అయితే వచ్చామన్నమాట. ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసేసి అప్పుడు స్నానానికి వెళ్దామని చెప్పేసి ఇంకా నేనైతే రైస్ బాత్ ఆర్డర్ చేసుకున్నాను. నాకు మా హస్బెండ్కి రైస్ బాత్, పిల్లలిద్దరికి ఏంటంటే ప్లెయిన్ దోశ ఆర్డర్ చేసుకున్నారు. మా అన్న ఏంటంటే మసాలా దోశ అనమాట. సో ఇంకొకటి చౌచౌబాత్ కూడా ఆర్డర్ చేశారు. సో ఉప్మా, ఇంకొక స్వీట్ ఇస్తారు కదా, ఆ స్వీటు కేసరి బాత్ అనమాట. ఇంటి దగ్గర చాలా ఇష్టంగా తింటుంది కదా మా ఇషు. సో అందుకని మా అన్న ఒక స్పూన్ పెట్టాడు. అందులోకి ఇలాచీ వచ్చిందనమాట. మా ఇషుకి ఇలాచీ వేస్తే అస్సలు ఇష్టం ఉండదు ఏ స్వీట్లో అయినా కూడాని. సో అందుకే ఎక్స్ప్రెషన్ అలా పెట్టింది. ఇంకా తర్వాత బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత మేము రూమ్కి వచ్చేసి ఫోన్ అదంతా కూడా రూమ్లో పెట్టేసి ఇంకా వచ్చామన్నమాట కుమారధారి దగ్గరికి స్నానం చేయడానికి. మేము ఇంకొంచెం పైకి వచ్చాము. సో ఇక్కడైతే ఫ్రెష్ వాటర్ వస్తుందని చెప్పేసి అసలు యాక్చువల్గా ఫోన్లన్నీ రూమ్లో పెట్టేసాము. మా అన్న ఏం చేశాడంటే మర్చిపోయి ఫోన్ పెట్టుకుని వచ్చాడనమాట పాకెట్లోని. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోన్ ఏం చేయాలి అనుకున్నాం కానీ బాగానే తెచ్చాడు. ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి ఉపయోగపడింది అనుకున్నాం అనమాట. సో ఫస్ట్ అయితే నేను మా హస్బెండ్ లోపలికి వెళ్ళాము మా చిన్నోడిని తీసుకుని. తర్వాత మా అన్న ఇష్యూ వెళ్ళి స్నానం చేసి వస్తారని చెప్పేసి. తర్వాత ఏమైందంటే ఇంకంత డేంజరస్గా ఏం లేదు, బాగుంది. సో అందుకే వాళ్ళిద్దరిని కూడా పిలిచేసాము. ఇంకా 5 ఒకేసారి మూలికేసి వాటర్లోని రూమ్కి వచ్చేసి మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయామన్నమాట. ఇంక ఇప్పుడైతే మంచిగా రెడీ అయిపోయి టెంపుల్కి దర్శనానికి వెళ్తున్నాము. కొంచెం టైం దొరికినా చాలు మా చిన్నోడు వెంటనే పార్కులోకి వెళ్ళిపోయి ఆడేసుకుంటున్నాడు అనమాట. అంత నచ్చేసింది. సో మేము పర్టికులర్గా ఈ హోటల్లోనే స్టే చేయడానికి రీజన్ ఇదే అనమాట. పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంటుందని చెప్పేసి. ఇక్కడ ఏం చూపిస్తున్నాను అంటే మేము కుమారధారలో స్నానానికి వెళ్ళాం కదా, ఒక రాయి గట్టిగా తగిలిందనమాట కాలుకి. ఎలా ఊడిపోయిందో తెలియదు కానీ నా చుట్టూ ఒకటి ఊడిపోయి వాటర్లోకి వెళ్ళిపోయింది. చూసినా కానీ కనిపించలేదనమాట. ఇంకొచ్చేసాను. అందుకే అదే చూపిస్తున్నాను ఇక్కడ. చాలా గట్టిగా ఉంటుంది, చాలా టైట్గా ఉంటుంది. అయినా కూడా ఎలా ఊడిపోయిందో. ఈ చెట్టు చూడండి ఎంత పెద్దది ఉందో. రావి చెట్టు అనమాట. ఈ మధ్యకాలంలో ఇంత పెద్ద చెట్టు చూడటం చాలా రేర్ అనే చెప్పాలి. చాలా పెద్దది ఉంది రావి చెట్టు. మనకి హోటల్ బయట ఇలా ఆటోలన్నీ పార్క్ చేసి ఉన్నాయన్నమాట. టెంపుల్కి చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఎంతో దూరం కాదు, ఒక 5 minutes పడుతుంది అంతే మాకు హోటల్ నుంచి టెంపుల్కి వెళ్ళడానికి. ఇంకా ఆటో కట్టించుకొని అయితే టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. సో మేమైతే చెప్పులు పెట్టడానికి వచ్చామన్నమాట. ఇక్కడ చెప్పులు పెట్టడం అదంతా కూడా ఫ్రీయే. టికెట్ తీసుకోవడం, కూపన్ తీసుకోవడం, డబ్బులు కట్టడం అది ఏం లేదు. సో కొంచెం మనం ఎక్కడైతే పెట్టుకుంటామో ఆ ప్లేస్ ఒకటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో అందుకే నేను వీడియో తీసుకున్నాను అనమాట. సో మీలో ఎవరైనా వెళ్తే కనుక మీకు కూడా ఉపయోగపడుతుంది కదా, ఫ్రీనే చెప్పులు పెట్టుకోవడం. దట్టు చెప్పులు పోవడం అలాంటి గట్రా ఏం లేవన్నమాట. చాలా సేఫ్గా ఉన్నాయి చెప్పులు కూడా. ఇంకా మేమైతే ఇక్కడ ఫొటోస్ అవి తీసుకుంటున్నాము. ఎందుకంటే నార్మల్ దర్శనానికి వెళ్ళడానికి చాలా టైం పట్టేసేలా ఉంది. ఎందుకంటే చూడండి ఎంతోమంది జనాలు ఉన్నారో. సో అందుకని మా హస్బెండ్ అయితే టికెట్ తీసుకోవడానికి వెళ్ళారు. సో టికెట్ తీసుకోవడానికి కూడా లైన్ ఉందన్నమాట, పెద్ద లైను. సో ఆయన ఇంకా రాలేదు. ఆయన వచ్చేదాకా మేమైతే బయట ఇలాగా ఫొటోస్ అవి తీసుకుంటూ అయితే టైంపాస్ చేసేసాము. ఈ టెంపుల్కి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ టెంపుల్ బయట ఇలా నుంచి ఫొటోస్ అయితే ఖచ్చితంగా తీసుకుంటారు. మాకైతే దర్శనం అయిపోయింది. కొంచెం ఎక్కువ టైమే పట్టిందనమాట దర్శనానికి. లైన్ కూడా చాలా పెద్దదే ఉంది. ఇప్పుడైతే ఆది సుబ్రహ్మణ్య స్వామి దర్శనానికి అయితే వెళ్తున్నాము. లాస్ట్ ఇయర్ అయితే మాకు ఒక 10 minutesలో అయిపోయింది అంత దర్శనము. మేము కుక్కి వచ్చిన నైట్ ఒకసారి దర్శనం చేసుకున్నాము. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ ఇంకోసారి దర్శనం చేసుకున్నాం అనమాట. లాస్ట్ టైము 2 times దర్శనం చేసుకున్నాము. కానీ ఇప్పుడైతే అలా అస్సలు కుదరదు, చాలా పెద్ద లైన్స్ ఉన్నాయి. ఇంకా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఆది సుబ్రహ్మణ్య స్వామి దర్శనం కూడా చేసేసుకున్నాము. ఇక్కడైతే పెద్దగా లైన్ ఏం లేదు, దర్శనం చాలా ఫాస్ట్గా అయిపోయింది. ఇక్కడ స్పెషల్ ఏంటి అంటే
పుట్టమట్టు ఉంటుంది కదా, సో అది ఇస్తారనమాట ప్రసాదం కింద. అది మనం వాటర్లో కలుపుకొని తాగడం కానీ విభూతిలో బొట్టు పెట్టుకోవడం కానీ చెయ్యాలి, చాలా మంచిది అంట. సో ఇక్కడికైతే వచ్చాము వాటర్లోకి రాళ్ళు పేర్చడానికి. లాస్ట్ ఇయర్ అయితే స్టెప్స్ ఉన్నాయి కదా, అక్కడ దాకా ఉంది వాటర్. ఈ ఇయర్ అయితే అసలు వాటర్ ఏం లేదు. ఇంకా నేను అన్న ఐషు మా చిన్నోడు మేము నలుగురం కట్టామన్నమాట. సో అది వచ్చేసి మా అన్న కట్టింది, ఇది వచ్చేసి నేను కట్టింది అనమాట. ఇంకా మా చిన్నోడు కూడా కట్టాడు. మా ఐషు అయితే పై ఫ్లోర్లో 2-3 రూమ్స్ కట్టింది, అలా కట్టింది అనమాట. సో ఇంకా అక్కడ అన్నీ కంప్లీట్ చేసేసుకొని ఇంకా చెప్పులైతే చివరికి వదిలేసాము. కాళ్ళు అయితే చాలా గట్టిగా కాలిపోయినాయి అనమాట. పరిగెట్టుకుంటూ వచ్చి చెప్పులైతే వేసేసుకున్నాము. ఇక్కడతో అయితే దేవుడి దర్శనాలు కంప్లీట్ అయిపోయినాయి. సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకున్న తర్వాత ఇంకే టెంపుల్కి వెళ్ళకూడదు, డైరెక్ట్గా ఇంటికే వెళ్ళాలంట. సో అందుకే ఫస్ట్ ధర్మస్థల వెళ్ళి అక్కడ దేవుడి దర్శనాలు అన్నీ చేసేసుకున్న తర్వాత అప్పుడు ఇక్కడికి వస్తారనమాట. ఇక్కడికి వచ్చి కుమారధారలో స్నానం చేసి అప్పుడు ఇక్కడ దర్శనం చేసుకుని డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోతారు. సో ఇక్కడితో అయితే మాకు కూడా దర్శనాలు అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడైతే షాపింగ్ టైం అనమాట. ఇంకా మా చిన్నోడు వాళ్ళ డాడీకి ఇద్దరు ఒక టీము, నేను మా అన్న ఐషు మేము ముగ్గురు ఒక టీము, 2 టీంల కింద అయితే విడిపోయాము. ఒక్క 2 నిమిషాల్లో మా చిన్నోడు వాళ్ళ డాడీ ఇద్దరు కూడా షాపింగ్ అంతా కంప్లీట్ చేసేసుకుని 700 రూపీస్ ఖర్చు పెట్టుకొని వచ్చేసారు టాయ్స్ కొనుక్కొని. మా చిన్నోడు ఒక 4-5 టాయ్స్ అయితే కొనేసుకున్నాడు అనమాట. ఇంకా మేము ఇక్కడ పూసల దండలు చూడడంలో ఉన్నాము, వాళ్ళ షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇంక ఇక్కడైతే మాకు కావాల్సినవన్నీ తీసేసుకుని భోజనానికి టెంపుల్లోనే ప్రసాదం తిందాం కదా అని చెప్పేసి లైన్లో నుంచున్నామన్నమాట. నుంచుని కొంచెం దూరం లోపలికి కూడా వెళ్ళాము. వెళ్ళిన తర్వాత చాలా పెద్ద లైన్ ఉంది, ఫుల్ రష్ ఉంది. దగ్గర ఒక 2 అవర్స్ పట్టేసేలా ఉంది. ఇంకా పిల్లలతో కష్టం అనిపించింది అనమాట. సో అందుకే ఇంకా వెనక్కి వచ్చేసాము. వెనక్కి వచ్చేసి హోటల్కి వచ్చేసి హోటల్లోనే ఉన్న రెస్టారెంట్కి అయితే వెళ్ళి లంచ్ అయితే చేసేసాము. మేమైతే థాలీ తీసుకున్నాము, నేను అన్న ఆయన కూడా థాలీ తీసుకున్నాము. మా ఐషు ఏమో వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ తీసుకుంది. రైస్ అయితే చాలా గట్టిగా ఉంది, నాకైతే అస్సలు నచ్చలేదు. ఇంకా థాలీతో పాటు బటర్ మిల్క్ ఇచ్చారనమాట, అదైతే చాలా బాగుంది. స్టార్టర్ బేబీకార్న్ మంచూరియా తీసుకున్నాము, మా చిన్నోడు ఫేవరెట్ అనమాట. లంచ్ అయిపోయిన తర్వాత రూమ్కి వచ్చేసాము. ఇంకా 5 కూడా ఫుల్గా నిద్రపోయాము. ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట. మా చిన్నోడు స్విమ్మింగ్ చేస్తానని ఒకటే గోల. అసలు యాక్చువల్గా స్విమ్మింగ్ పూల్కి లాక్ చేసేసి ఉంటుంది, మనం మనీ పే చేసి లాక్ ఓపెన్ చేయించుకోవాలి. 1 అవర్కి ఎంత అని చెప్పేసి ఉంటుంది అనమాట. సో వీళ్ళ డాడీ అయితే మనీ పే చేసి ఓపెన్ చేయించారు. ఇంక వీళ్ళిద్దరూ అయితే స్విమ్మింగ్ పూల్లోకి దిగుతున్నారు. ఇంకా వీళ్ళిద్దరిని చూసి వాళ్ళ డాడీకి కూడా స్విమ్మింగ్ చేయాలనిపించింది అనమాట. అసలు యాక్చువల్గా డ్రెస్ కోడ్ ఉంది, నైలాన్ డ్రెస్ వేసుకోవాలి. ఐషు టీషర్ట్ అయితే నైలానే, ట్రాక్ అయితే నైలాన్ కాదు. మా చిన్నోడు షార్ట్ అయితే నైలానే అనమాట. అందుకే టీషర్ట్ రిమూవ్ చేసి మా చిన్నోడు దింపేశాము. ఇంకా వీళ్ళిద్దరూ స్విమ్మింగ్ చేస్తుంటే ఇంకా వాళ్ళ డాడీకి కూడా స్విమ్మింగ్ చేయాలనిపించింది అనమాట. సో అందుకే రిసెప్షన్లో డ్రెస్సులు అమ్ముతున్నారు, స్విమ్మింగ్ డ్రెస్సెస్. సో ఇంకా అక్కడికి వెళ్ళి 250 రూపీస్ అనమాట, ఒక టీషర్ట్ ఒక షార్ట్ని. ఇంకా డ్రెస్ అయితే తెచ్చుకొని వాళ్ళ డాడీ కూడా స్విమ్ చేశారు. ఆల్రెడీ క్లైమేట్ అయితే ఫుల్ క్లౌడీగా ఉంది. సో మేము స్విమ్మింగ్ పూల్లో ఉండగానే చినుకులు అయితే స్టార్ట్ అయిపోయినాయి అనమాట. కాసేపే ఆడుకున్నారు. సో ఇంకా వర్షం స్టార్ట్ అయిపోతుందని చెప్పేసి ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోయాము తర్వాత. కానీ ఆడుకున్నంతసేపు మాత్రం ఇద్దరు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట. మా చిన్నోడికి చాలా ఇష్టం స్విమ్మింగ్ చేయడం అంటేనే. మార్నింగ్ కుమారధారకి వెళ్ళాం కదా, అక్కడ కూడా మా చిన్నోడు ఫుల్ ఎంజాయ్ చేశాడు. ఎంతసేపటికి రానన్నాడు అనమాట. చాలాసేపు అయితే వాటర్లో ములిగాడు. చిన్నప్పుడు మేము కూడా అంతే, శివరాత్రికి ఏటి స్నానానికి వెళ్ళినప్పుడు ఇలాగే ఎంతసేపు ములిగేవాళ్ళము. వాటర్లో ఉన్నంతసేపు వేడిగా ఉండేది, బయటకు వచ్చిన తర్వాత ఫుల్ చలేస్తుంది అనమాట. మార్నింగ్ కూడా మా చిన్నోడికి అలానే అనిపించింది. ఇంక ఇది వచ్చేసి నైట్ అనమాట, అంటే నైట్ 7 ఆ టైంకి. ఇంక వీళ్ళు స్విమ్మింగ్ చేసిన తర్వాత రూమ్కి వచ్చేసి మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయారు, హెడ్ బాత్ చేసేసారు ముగ్గురు కూడాని. మళ్ళీ ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాము. ఆల్రెడీ వర్షం అయితే స్టార్ట్ అయ్యింది. ఈవినింగ్ స్విమ్మింగ్ చేసినప్పుడు మా హస్బెండ్ చెప్పులు అక్కడ పెడితే నేను మర్చిపోయాను అనమాట రూమ్కి తీసుకురావడము. పాపం వర్షానికి ఫుల్గా తడిచిపోయినాయి. ఇంకా గ్రిల్స్ మధ్యలోంచి చెప్పులు అయితే తీసేసుకొని స్టార్ట్ అయిపోయాము. మార్నింగ్ అయితే చాలా ఆటోలు అయితే ఉన్నాయి హోటల్ బయట. ఇప్పుడైతే ఒకే ఒక ఆటో ఉందన్నమాట, అది కూడా దూరంగా ఉంది. సో మా హస్బెండ్ వెళ్ళారనమాట ఆటో తీసుకొస్తానని చెప్పేసి. సో మేము ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాము. ఇంకా ఆటో కట్టించుకుని టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఎందుకంటే ఆఫ్టర్నూన్ ప్రసాదం తినలేదు కదా, అట్లీస్ట్ ఇప్పుడన్నా తిందామని చెప్పేసి. మళ్ళీ ఎప్పుడు వస్తామో ఏంటో తెలియదు కదా ఈ టెంపుల్కి. సో అందుకే మేమైతే లైన్లో నుంచి ఉండగా ఒక ఏనుగునైతే లోపలికి తీసుకెళ్తున్నారనమాట, గుడి లోపలికి. ఇక్కడైతే ఏనుగుల చేత కూడా ఆశీర్వాదం ఇప్పిస్తారు భక్తులకి. కానీ సమ్ టైమ్స్లోనమాట, అన్ని రోజుల్లోని కాదు. మాకైతే ఇవాళ ఏనుగు కనిపించింది. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా మాకు ఏనుగు అయితే కనిపించలేదు. మేము భోజనానికి లైన్లోకి వెళ్ళాం కదా, సో చాలా పెద్ద లైన్ ఉంది. అయినా కూడా ఎలాగైనా సరే భోజనం తినే బయటకు వద్దామని అయితే డిసైడ్ చేసుకున్నాము. ఇంకా భోజనం చేసేసి బయటకు వచ్చేసామన్నమాట. ఫుడ్ అయితే చాలా బాగుంటుంది. కుకీలో కూడా సాంబార్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా మాకు చాలా బాగా నచ్చింది. ఇంకొంచెం షాపింగ్ ఉండిపోయింది మా ఇష్యూది. సో మా అన్నతో అయితే వెళ్ళి కంప్లీట్ చేసేసుకున్నది. ఇంకా నేను మా అన్న ఇలా సరదాగా వాకింగ్కి అయితే వచ్చామన్నమాట కిందకి. సో ఇంకా డ్రింక్ కావాలని అడిగితే ఫాంటా పట్టుకుని వెళ్తున్నాము. ఇక్కడితో అయితే వ్లాగ్ ఎండ్ అయిపోతుంది. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.